మన మాస్ మహారాజా రవితేజ గారు అండ్ మన తెలుగు అమ్మాయి డింపుల్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. అండ్ అలానే ఆశికా రంగనాథ్ గారి కాంబినేషన్లో Jan 13th భర్త మహాశీలకు విజ్ఞప్తి సినిమా మన ముందుకు వచ్చింది అండ్ బ్లాక్ బస్టర్ హిట్ టాప్ ని కూడా అందుకుంది. మరి మీరెవరైనా ఇంకా థియేటర్స్కి వెళ్ళి చూడకపోతే దయచేసి వెళ్ళి చూడండి. మీరందరూ అంతగా ఎంజాయ్ చేస్తారు అనేటువంటి ప్రామిస్ మేము మీకు ఇస్తున్నాం. మరి బ్లాక్ బస్టర్ మీట్ ని మనం ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం ఆర్ లిరిసిస్ట్ రఘురామ్ గారిని అండ్ అలానే సురేష్ గంగులా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి సక్సెస్ సంబరాల్ని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. టైటిల్ ట్రాక్ ఏదైతే ఉందో అది రాశారు రఘురామ్ గారు. మరి రవితేజ గారికి సినిమాలో రెండు పర్సనాలిటీలు ఎలా ఉంటాయో అలా రఘురామ్కి కూడా మరి RR 2 అని అన్నా లేదంటే రఘురామ్ గారు అన్నా. అందరికీ నమస్కారం అండి. ఎన్నో వేదికల మీద ఎంతోమంది చెప్పిన ఒక విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అది సో ఇండస్ట్రీకి ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక టాలెంట్ని అండ్ హార్డ్ వర్క్ని నమ్ముకుంటే గొప్ప పొజిషన్కి వెళ్తాం అనేది మన మాస్ మహారాజా రవితేజ గారిని ఆ జర్నీ మనకు రెఫరెన్స్ బుక్ అండి. సో చిన్నప్పుడు ఇడియట్ మూవీ, అమ్మ నాన్న తమిళమ్మాయి, ఖడ్గం, వెంకీ ఇలాంటి ఫిలిమ్స్ చూసి ఒక మాస్ హిస్టరీగా గురయ్యి ఇండస్ట్రీకి రావాలి అని ఒక కోరిక పుట్టిన ఎంతోమంది సినిమా పిక్చర్లో నేను ఒకటిని. సో సార్ బీయింగ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బాయ్ సార్. అండ్ చాలామంది ఇండస్ట్రీలో మిత్రులు చెప్తూ ఉంటారు ఎప్పుడు ఒక టాలెంట్ ఉన్న రవితేజ గారు ఫస్ట్ ఉంటారు అది స్పాట్ చేయడంలో. అండ్ అది ఎంత చిన్న వాళ్ళైనా ఆయన ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా హీఈస్ ద ఫస్ట్ వన్ టు అప్రిషియేట్ ఇట్. అండ్ అట్లాంటి ఒక మూమెంట్ నేను ఎప్పటి నుంచో మేనిఫెస్ట్ చేశాను. అండ్ అది నాకు మాస్ జాతర సెట్లో ఆయన పిలిచి అప్రిషియేట్ చేయడం జరిగింది. జానీ మాస్టర్ గారికి ఒక సాంగ్ చేస్తారు, ఇది ఇమీడియట్గా మీరు పిలిచి అప్రిషియేట్ చేశారు సార్. అది మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్. అండ్ మీకు నా అభిమానాన్ని చెప్పగలిగే ఒక సందర్భం అనేది మాస్ జాతర అనే ఫిలింలో నేను కొన్ని లైన్స్ రాశాను మీకు. బల్బుకి వీడేరా కేరో ప్రైవేట్ లిమిటెడ్, టచ్ చేసి చూడు ప్యాంట్లో షివరింగ్ అన్లిమిటెడ్, డ్యూటీలో దూకాడంటే వీడు చాలా కమిటెడ్, పవర్ మాస్ పవర్ పవర్ ఫర్ ఎవర్. సో ఇలా కొన్ని లైన్స్ అండ్ రాటాటా సాంగ్లో నేను రాశాను సార్. మీ నా అభిమానమే అందులో ఉన్న లిరిక్స్ సార్. అండ్ కమింగ్ టు భర్త మహాశీలకు విజ్ఞప్తి, ఈ సినిమాలో సొగసుకి జడదాన సోగ కన్నుల దాన అనే సాంగ్ పాడాను. అండ్ అలాగే భర్త మహాశయ అనే టైటిల్ సాంగ్ రాసి పాడే అవకాశం దొరికింది. ఫర్ దిస్ ఐ వాంట్ టు థ్యాంక్ భీమ్స్ అన్న, అట్లానే కిషోర్ తిరుమల సార్ అండ్ సుధాకర్ సార్ ఫర్ ఎంకరేజింగ్ మీ త్రూఅవుట్ ద జర్నీ. అండ్ దిస్ అ వెరీ మెమరబుల్ సంక్రాంతి అండి, బికాస్ విడుదలైన మనశంకర్ వరప్రసాద్ గారు కానివ్వండి అండ్ భర్త మహాశయలో నా సాంగ్స్ ఉండడం ఇది చాలా మెమరబుల్. అండ్ మా అమ్మగారు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు ఈ స్పీచ్ చూసి. ఆయన కూడా మీకు చాలా పెద్ద ఆవిడ కూడా మీకు చాలా పెద్ద అభిమాని సార్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. రవితేజ గారు తర్వాత పిలిచి మాట్లాడాలి, ఎందుకంటే ఈవెంట్కి రాగానే అన్నాడు రవితేజ గారిని చూస్తే ఏం మాట్లాడాలో అర్థం కాదు, టెన్షన్ వస్తుంది అని చెప్పి. ఇక్కడ అంట స్టేజ్ మీద మాట్లాడడానికి ఎందుకు టెన్షన్ అని చెప్పారు. బట్ యా, సురేష్ గంగులా గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ రవితేజ గారు, అలాగే సునీల్ గారికి, కిషోర్ గారికి, సుధాకర్ చదువుకూర్ గారికి, మా హీరోయిన్ డెప్పుల ఎంపీ గారికి, మురళీధర్ గౌడ్ గారికి, ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ, అలాగే ప్రత్యేకంగా మా మీడియా మిత్రులకి. నేను కూడా మీడియా నుంచి వచ్చాను సార్. మా మీడియా మిత్రులు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు, నువ్వు ఎదగాలి పెద్ద హీరోకి రాయాలని. అలా ఈరోజు నేను ఒక పెద్ద హీరోకి రాసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ చిత్రంలో నేను బెల్లా బెల్లా అనే సాంగ్ రాశాను. ఈ సాంగ్ రాయడానికి ప్రధాన కారణమైన భీమ్స్ గారికి, కిషోర్ గారికి, అలాగే చెరుకూరు గారికి, సుధాకర్ చెరుకు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతవరకు చాలా సాంగ్స్ రాశాను, చాలా మూవీస్ రాశాను సార్. నాకు ఈ మూవీకి వచ్చిన కాల్స్, ఇన్ని ప్రశంసలు ఏ సినిమాకి రాలేదు. చాలా ఆనందంగా ఉంది సార్. ఇది చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు చెప్పినట్టుగా ఈ సంక్రాంతి నా జీవితానికి సరికొత్త కాంతి నింపబోతుందని ఏ విధంగా చెప్పానో అది ఈరోజు చూస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో 3 కోరికలు తీరాయి. ఒకటి రవితేజ గారికి రాయాలన్నది, రెండోది సంక్రాంతికి నేను రాసిన సినిమా రిలీజ్ అవ్వాలన్నది, మూడోది నేను గురువుగారిగా భావించే చంద్రబోస్ గారు పేరుతో నా పేరు చూసుకోవాలన్నది. ఈ 3 కళలు ఈ చిత్రంతో నెరవేరాయి. దీనికి కారణమైన మా నిర్మాతలకు రవితేజ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా భర్త మహాశివులకు విజ్ఞప్తికి సంబంధించి కొన్ని ప్రోమోస్ ఉన్నాయి, మరి అవేంటో చూసేద్దాం. లెట్స్ వాచ్. అందరికీ నమస్తే. ముందుగా మా ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షక మహాశయులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే ఈ సక్సెస్లో నాకు కూడా అవకాశం కల్పించిన మా హీరో రవితేజ గారికి, మా డైరెక్టర్ తిరుమల కిషోర్ గారికి, మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ భక్త మహాశీల మీద ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే రవితేజ గారిలో ఉన్న మాస్కి, మా తిరుమల కిషోర్ గారి ఉన్న క్లాస్కి ఇది ఒక మంచి ఉదాహరణగా, మంచి సక్సెస్గా అనుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన మిగిలిన టెక్నీషియన్ ఆర్టిస్టులకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మా హీరోయిన్స్ ఆర్కే గారికి, డింపుల్ గారికి, మురళి గారికి, సునీల్ గారికి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ఇంత పెద్ద ఎక్కించినందుకు చాలా థ్యాంక్స్. బట్ ఒక విషయం చెప్పాలి మీకు రవి గారి నుంచి. ఒక ఆల్మోస్ట్ 8 months బ్యాక్ రవి సార్ ఒకసారి కలవడానికి వెళ్ళా పర్సనల్గా. సార్ ప్రాజెక్ట్ ఏం చేయట్లేదు, ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి అన్న. ఇప్పుడు 8 months బ్యాక్ అడిగిన దాన్ని గుర్తుపెట్టుకొని నాకు ఈ సినిమాకి ఛాన్స్ ఇచ్చారు. సార్ మీరు ఈ ఛాన్స్ ఇవ్వటం వలన నాకు బెస్ట్ డైరెక్టర్ దొరికారు, బెస్ట్ ప్రొడ్యూసర్ దొరికారు, మంచి ఇచ్చామనే ఫీల్తో నేను ఈ మాటలు చెప్పాలనిపించింది నాకు. బట్ మంచి టీంతో పనిచేశానండి. అందరూ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరితో చాలా ఫ్రెండ్లీగా పనిచేసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకున్నందుకు. మా వాళ్ళు సంక్రాంతికి వెళ్ళి చక్కగా అన్ని వంటలు ఆరగించి ఇక్కడికి వచ్చారు. కాస్త రిలాక్స్ అవుతున్నారు. మా వాళ్ళు ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి నేనే వస్తాను మీ దగ్గరికి. ముందుగా మా శివ గారు ఏంటో బిజీగా ఉన్నారు. ఓకే శివ గారు, మనం BMW ప్రెస్ మీట్లో మాట్లాడుకున్నాం భర్త మహాశివులకు విజ్ఞప్తి అంటూ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అని చెప్పి. ఓకే, బట్ సినిమా చూసిన తర్వాత మీలో కూడా లోపల వ్యక్తి ఇంకొకరు ఉంటారు కదా, అంతర్ముఖ శత్రు అంటారా, అలాంటి ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది కదా, అలా ఆ క్యారెక్టర్ మిమ్మల్ని బాగా టెంప్ట్ చేసే విషయాలు ఏంటి? నిజంగా కిషోర్ గారికి ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎంతో మంది భర్తల నిజస్వరూపాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు. నాకైతే ఎవరైనా మగపిల్లాడు ఎవరైనా, అందులో ఎస్పెషల్లీ ఇలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగుతున్నాను నేను లాస్ట్ 25 yearsగా. ఉంటుందండి, కొద్దిగా ఉంటుంది, కానీ దాన్ని జాగ్రత్తగా ఆ పక్కన ఉన్నవాడు రవితేజ గారు ఆపుకోలేకపోయారు, మేము ఆపుకుంటున్నాం అంతే తేడా. కాదు, నేను చాలా జాగ్రత్తగా వచ్చి ఆ టెంప్టేషన్ ఏంటి అని అడిగాను, కానీ ఆయన ఒప్పేసుకున్నారు. అదేంటో అయ్యో. ఒప్పేసుకోవడం ఏంటంటే నిజం మాట్లాడాలి కాబట్టి, ఇప్పుడు నాకు ఇచ్చారు కాబట్టి నేను స్ట్రైట్గా నిజమే మాట్లాడతాను. అందుకని ఇక్కడ కూడా నిజమే చెప్పాను. వావ్, సూపర్, కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఇంటికల్లా ఉంటుంది. ఓకే, సో మాట్లాడు. ఓకే, ఇక్కడ మాట్లాడు సార్. మీరు మామూలుగా ప్రశ్నలు అడిగినప్పుడు భలే అడుగుతారే, మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రం సమాధానం చెప్పరు. ఓకే, ఇటు శివ గారు, మీరు ఎవరినైనా వెళ్దామండి, అక్కడికి వెళ్దాం. మరి అంతకంటే ముందు ఫస్ట్ కిరోసినాయిల్ ఇక్కడ వేయాలి కదా, ఇక్కడ వేద్దాం, అప్పుడు తర్వాత వెళ్దాం. సో మీలో కూడా ఆ స్ప్లిట్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ముందు నాకైతే పెళ్ళి అవ్వకపోయినా ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్ ఏం చెప్తుంది మీకు, ఏ విషయంలో టెంప్ట్ చేస్తుంది? వెళ్తామండి అంటే పెళ్ళి అయితేనే ఏదైనా టెంప్టేషన్ ఉంటుంది అనడానికి ఏంటిది? సినిమా అంటే సినిమా చూసిన తర్వాత కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలనిపించింది. ఓకే, ఆ జాగ్రత్తలు ఏంటో చెప్పండి. ఒకళ్ళు ముద్దు, ఇంకొకరు వద్దు. ఓకే, ఆహా, సూపర్. ఒకళ్ళు ముందు ఇంకొకళ్ళు వద్దు అంట. ఒక సింపుల్ లైన్ లో చెప్పేశారు ఈయన ఇక్కడ. ఓకే, వెరీ గుడ్ సార్. మీరు అలా తప్పించుకోవడానికి వీలు లేదు. లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ పర్సన్. అదే అందరూ కూడా ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నారంటే సార్ మీరే కరెక్ట్ పర్సన్ అని అందరూ అంటున్నారు కాబట్టి మీరు చెప్పండి. మీ ఆన్సర్ కోసం అందరూ కూడా వెయిటింగ్ ఇక్కడ. కిషోర్ గారు నాకు బాగా తెలుసు. చాలా మందిని రీడ్ చేశాక ఈ స్టోరీ రాసుకుంటారు. దానికి యాక్టర్ రవితేజ గారు అనుకున్నారు, జనాలు కూడా యాక్సెప్ట్ చేశారు. ఒక సినిమానే యాక్సెప్ట్ చేయడం కష్టమైన పరిస్థితుల్లో ఎన్ని సినిమాలు జనాలు యాక్సెప్ట్ చేయడం, అందులో ఈ సినిమా కూడా ఒకటి ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇండస్ట్రీకి చాలా హ్యాపీ సార్. వండర్ఫుల్ సార్, చాలా బాగా తప్పించుకున్నారు. కానీ ఇక్కడ చాలా మంది ఇంతమంది ఫ్యాన్స్ వేసుకుని వచ్చారు సార్. ఏం చేశారు మీరు వాళ్ళందరికీ? అది మా నాయకుడు అని అంటున్నారు అని అంటే ఆ టెంప్టేషన్ గురించి కూడా చెప్తే బాగుంటుంది సార్. మేము నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తాం, కానీ మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందే. అది రోల్ మోడల్ అంట. మీరు
వావ్, ఓకే. ఆయన చెప్పడంటున్నారు, ఓకే, ఇబ్బంది పెట్టదలుచుకోలేదండి. వామ్మో, ఇంత ఫాలోయింగ్ ఉందండి వీరికి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. మీరే వాటర్ తాగుతూ చిన్నగా అంటున్నా ఏంటి? ఓకే, సో అలా ఇంకొక క్యారెక్టర్ మిమ్మల్ని బాగా టెంప్ట్ చేసే విషయం ఏంటి? అంటే నేను మొన్న చెప్పింది నాకు అంత ఏజ్ లేదు చెప్పుకోవడానికి, అబ్బా. కానీ రవణ సినిమా చూసి ఏదో ఒకటి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను నేను. మరి ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అయింది ఏంటి? ఫ్యూచర్గా ఇన్స్పైర్ అవ్వాలనిపించింది. ఓకే, ముందే ప్రిపేర్ చేస్తాను, గ్రౌండ్ ప్రిపరేషన్ అంటారు కదా, ఓహో, వార్మ్ అప్ యు మీన్? వామప్. ఓకే, అవన్నీ ఆయన ఇచ్చిన వామప్తో ఇంకోసారి రిపీట్స్లో చూసి ఫ్యూచర్ కోసం ప్లానింగ్ చేస్తున్నాను. నువ్వు వెళ్తూ ఉండమ్మా, మా కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్, పెంచుతూ ఉండండి. ఓకే, మరి ఇప్పుడు మీరు వద్దు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందండి. కమాన్, మీరు టోపీ పెట్టుకొని వచ్చారు, బాగుంది. సార్ చెప్పండి, ఈ సినిమాలో మనం 2 క్యారెక్టర్స్ని చూస్తుంటాం. అంటే మళ్ళీ 2 రవితేజ గారు కాదు, బట్ స్ప్లిట్ పర్సనాలిటీ మీకు ఇంకొకటి ఉంటే తను మిమ్మల్ని ఏ విషయాల్లో టెంప్ట్ చేస్తూ ఉంటారు? డెఫినెట్లీ ఉంటారు, అందరికీ ఉంటారు. ఉంటే ఏంటి? అబ్బా, ఏంటో అందరూ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. క్లైమాక్స్ లో వచ్చిన మెసేజ్ నచ్చింది, ఆమె గుడ్ బాయ్ అంటున్నారు. ఓకే అండి, లక్ష్మీనారాయణ గారు ఆయన పేరు అక్కడ నామినేట్ చేయడం వల్ల ఆయన ఇంకొకరిని నామినేట్ చేయాల్సి వచ్చింది. అంటే సుబ్బారావు గారు, సార్ ఇటు రండి సార్. సార్ 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 మీరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అండి, కానీ ఇటు రండి సార్ ప్లీజ్. అయ్యో, ఓకే సుబ్బారావు గారు ప్లీజ్. ఏంటి సార్ మీరు ఇలా ప్రెస్ మీట్కి వచ్చి? ఓకే ఓకే ఫైన్, మొత్తాన్ని వీళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మేము. ఓకే, వచ్చేస్తున్నాం ఇటు. అండ్ నెక్స్ట్, దర్ ఇస్ నో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, బట్ దర్ ఇస్ మురళీధర్ గౌడ్ గారు. సార్, ఈ సినిమా చూసిన తర్వాత నేను అందరికీ అడిగిన క్వశ్చన్, మీలో కూడా ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది కదా, అది మీకు ఎక్కువగా ఏం చెప్తుంటుంది, ఏ విషయంలో టెంప్ట్ చేస్తుంది? నాకు టెంప్టేషన్ అనేది ఏముండదు మేడం. నేను అందరికీ పెద్దనానంటే నేనేమన్నా టెంప్టేషన్ అదే అవ్వాలి అనలేదు, ఏ టెంప్టేషన్ ఉంటుంది అని అన్నా. ఏ టెంప్టేషన్ ఉండదు. ఓకే, ఓ వావ్, బ్లింకర్స్ కట్టినటువంటి హార్స్ లాగా అలా ముందుకు వెళ్ళిపోతుంటారు అనమాట. టెంప్టేషన్ ఉండదు. త్రినేత్రుడు బాబోయ్ అంటూ ఫుల్గా ఎంటర్టైన్ చేసావు కదా అందరినీ. మరి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు సినిమా రిలీజ్ అయిన తర్వాత? ఆ రోజు ఆ కేక్ అయినప్పుడే రవితేజ గారి నుంచి, ఇంకా తిరుమల కిషోర్ గారి నుంచి, ఇప్పుడే సునీల్ గారు కూడా అప్రిషియేట్ చేశారు. ఇలానే ఇంకా అప్రిషియేషన్ వస్తూ వీళ్ళందరితో మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నారు. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీల్ గారు, ఇంతకుముందు మీరే విన్నారు కదా కిరోసిన్ ఆయిల్ సుధా గురించి మాట్లాడండి అని చెప్పి వెనకాల నుంచి అడుగుతూ ఉన్నారు. మరి ఈ క్యారెక్టర్ గురించి మీ మాటలో మీరు ఎంతగా ఎంజాయ్ చేశారు, మీకు వచ్చిన బెస్ట్ రెస్పాన్స్ ఏంటి? నేను ఇలాంటి క్యారెక్టర్ ఇంతకుముందు చేసింది బెల్లం ఊరింతలో చేశాను, అది చాలామంది తెలుసు. ఇప్పుడు ఇది కిషోర్ ఏంటంటే ఇందులో కొంచెం స్టెప్ అహెడ్తో చేశాడు. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నేను చాలా కాలం తర్వాత మళ్ళీ 10 మంది నిర్మించే అవకాశం వచ్చిందండి. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా కాలం తర్వాత నన్ను చూసుకుని నేను కంప్లీట్ అవుతున్నాను. వండర్ఫుల్. బట్ మనందరికి సంక్రాంతి అంటే భీమవరం గుర్తొస్తుంది. మీ ఇద్దరు కాంబినేషన్ అలా స్క్రీన్ మీద చూస్తుంటే భీమవరం అని మీరు పలుసార్లు అంటాం, అందరూ కూడా కనెక్ట్ అవుతుంటారు. మరి మీ భీమవరం మెమరీస్ గురించి ఏదైనా ఒక మెమరీ మనతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ప్రతి సంక్రాంతికి నా చిన్నప్పుడు కోడి పందాలు వేస్తుంటే నాకు పందాల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. అక్కడ చికెన్ పకోడీ అమ్మేవారండి పక్కన. అప్పుడు అక్కడ ఉంది కాదు అంటే తిండి ఎక్కువ తెచ్చు కాబట్టి అక్కడ ఇంట్లో వండరు కదండి చికెన్ పకోడీ లాంటి. సో అక్కడికి అది ఉల్లిపమ్మ ప్లేస్ పైన చికెన్ పకోడీ ఇస్తారు. అది తింటాం కోసమని మేము పెద్దోళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు అవి ఇవి పట్టుకోమంటే కోల్డ్ అవి పట్టుకునేవాళ్ళు. ఎందుకంటే లాస్ట్లో మనకి ఏమైనా డబ్బులు ఇచ్చి పకోడీ రావచ్చు సార్. అలాంటి మెమరీస్ అలా ఉంది. ఓకే, సో సంక్రాంతి అంటే బేసికలీ ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. సంక్రాంతి అంటే ఇంకా అక్కడ ఇంట్లో బయటకు వెళ్ళాలంటే టెన్షన్ అండి సంక్రాంతి రోజు. ఎందుకంటే మన ఇంట్లో అయ్యే వండుతారు, మన ఈదులో అందరి ఇంట్లో అయ్యే వండుతారు, అందరి ఇంట్లో సేల్ అవ్వాలి. అందు గురించి మన ఇంటికాడ అదే తినేస్తాం, మళ్ళీ అదే ఒక 10 మంది పెడతారు మనకి. సాయం దాకా 10 ఇంట్లో తింటాం కదండి, అదొక టెన్షన్గా ఉండేది అదే. అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ అప్ ఆల్ దోస్ మెమరీస్. అండ్ రవితేజ గారు, మీకోసం ఒక వీడియో వెయిట్ చేస్తుంది. మరి సంక్రాంతికి BMW రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మరి మీతో పాటు ఇంకొకరు కూడా సెలబ్రేట్ చేస్తున్నారంట. ఆ వీడియో ఏంటో వేస్తే చూడాలని మేము వెయిట్ చేస్తున్నాం. కెన్ యూ హావ్ ది వీడియో ప్లీజ్?
భర్తలకు ఇంకా వాళ్ళ వైఫ్స్కి వాళ్ళ పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా అందరికీ నచ్చింది. మా రవి బాబాయ్తో షేర్ చేసుకోవడం ఇట్ వాజ్ అ గోల్డెన్ ప్లస్. ఇంకా మా పిల్లలు దీపిక డింపుల్ అక్క ఇంకా ఆశిక అక్క థ్యాంక్ యూ ఆల్వేస్ సపోర్టింగ్ మీ త్రూ అవుట్ ది ఫిలిం. ఇంకా టు ఆల్ అదర్ క్యాస్ట్ అండ్ క్రూ, సునీల్ అన్న, వెంకట కిషోర్ అన్న, సత్య అన్న అందరికీ థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేసినందుకు, ఇలా చేయరు అలా చేయరు అని సజెషన్ ఇచ్చినందుకు. తిరుమల కిషోర్ సార్ మన మూవీ రవితేజ సార్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసాం. ఇంకా నో వరీస్, నెక్స్ట్ మూవీ కూడా మీతో వర్క్ చేయాలనుకుంటూ ఇక్కడ ఉన్న అందరితో వర్క్ చేయాలంటూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ విత్ ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ. సార్ నన్ను అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా వన్స్ అగైన్ ఆల్ థ్యాంక్ యూ. ఇంకా ఇంకెవరైతే చూడలేదో ప్లీజ్ వాచ్ ఆ సినిమా BMW భర్త మహాశని విజ్ఞప్తి. పక్కన ఎన్ఆర్బిట్ ఉంది, ఇప్పటికిప్పుడు షో బుక్ చేసుకొని వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్. పక్కన ఎన్ఆర్బిట్ నీకుంది, వాళ్ళకు ఉండాలిగా. థ్యాంక్ యూ రోహన్. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ప్లీజ్ దయచేసి మీరైతే చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇది మా భరోసా అనమాట. అండ్ నౌ మే రిక్వెస్ట్ మురళీధర్ గౌడ్ గారు టు కమ్ అవుట్ టు ద డయాస్. మరి కమల్ హాసన్ నాయుడు లాగా ఒక మంచి క్యారెక్టర్లో కనువిందు చేశారు అండ్ బోల్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ని ఇచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు నేను అన్ని మాట్లాడినప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు. మరి మురళీధర్ గౌడ్ గారు. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన సినిమాల్లోకి ఒక విభిన్నమైన పాత్ర నాకు ఇచ్చి కిషోర్ గారు నన్ను ప్రోత్సహించారు. తోటి నటీనటుల సహకారం నాకు చాలా అందింది. సుధాకర్ గారికి, ప్రసాద్ గారికి, ప్రకాష్ గారికి, నా తోటి నటీనటులకి, సాంకేతిక నటులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రేక్షకుల మధ్యలో కూర్చొని ఈ సినిమా చూశాను. ప్రసాద్ ఐనాక్స్లో రిలీజ్ అయిన 3వ రోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా కేరింతలతో ఎంజాయ్ చేశాను సినిమాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సినిమా విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది. విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులకు, మహాశయులకు నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. అండ్ ఇప్పుడు వేదిక మనం ఇన్వైట్ చేసేద్దాం ఆర్ వెరీ ఓన్ బాలామణి గారిని. మరి మన తెలుగు అమ్మాయి అని చెప్పిన ప్రతిసారి వి ఆల్ విల్ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. మరి అంతే టాలెంట్ తన దగ్గర ఉంది. అండ్ ఈ సినిమాలో అందరినీ కూడా సూపర్ గా ఎంటర్టైన్ చేసి అద్దం ముందు సాంగ్ దగ్గర నుంచి బోల్డ్ అంత ఎక్స్పెక్టేషన్స్ స్పెండ్ చేసినటువంటి డింపుల్ గారు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు తన మాటలు విందాం. అందరికీ నమస్కారం. ఇంత తొందరగా పిలుస్తారు అనుకోలేదు. ముందుగా ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఫస్ట్లీ సక్సెస్ మీట్ చాలా స్పెషల్, అది కూడా మన సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. అండ్ నా క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. చాలా స్పెషల్ నాకు బాలామణి. చాలామంది అంటే ఆఫ్టర్ రిలీజ్ చాలామంది ఆడవాళ్ళు వచ్చి నేను ఇలానే ఉంటాను, నేను ఇంతే పొసెసివ్గా ఉంటాను అని చాలా రిలేట్ అవుతున్నారు. ఐ థింక్ దాట్ షోస్ హౌ మచ్ ఎంత ఎఫర్ట్లెస్గా కిషోర్ గారు ఆ క్యారెక్టర్ రాశారు అనేసి చాలా రిలేట్ అవుతున్నారు. అండ్ ఇది నా 2వ సినిమా యాజ్ సెట్ విత్ రవితేజ సార్. సార్, ఐ ఆల్రెడీ మెన్షన్డ్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. చాలా సందర్భాల్లో చెప్పాను, మొన్న కూడా చెప్పాను. మీతో ఇలా 2వ సినిమా, యు ఆర్ మై ఫస్ట్ హీరో అండ్ ఫస్ట్ హిట్. సో ఇట్ విల్ బీ ఫర్ ఎవర్ స్పెషల్, అది కూడా సంక్రాంతికి. మొన్న ఒకసారి ఒక డైలాగ్ చెప్పాను, కొంచెం తడబడ్డాను. మీ ముందు నిజంగానే మీ ముందు చెప్పే ధైర్యం లేదు. బట్ ఎనీవేస్, you will be always special. Working with you will be forever grateful and the kind of person you are. Alage all the actors, Muralidhar garu, Sunil garu, Venkata Kishore garu, Satya and Rohan, isar tappu cheppaledu ani peru. So chaala mandi and with anta mandi actors, comedy timing, comedy generate cheyadam chaala kashtam in general.
సో ఇంతమంది యాక్టర్స్తో వర్క్ చేసినప్పుడు సెట్ ఎంత కలకలంగా ఆడిందో మీకు ఆల్రెడీ సినిమాలో చూసుంటారు యాజ్ సెట్. సో ఐ హ్యావ్ రియలీ ఫన్ అండ్ అదే ఫన్ ఈరోజు జనాల నుంచి రిసెప్షన్ వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా పాటలు కానీ మా సాంగ్స్ కానీ బీన్స్ గారు రాసిన పాటలు అండ్ ఐ థింక్ ఆయన పాటలకి ఎప్పుడు నాకు డాన్స్ చేయాలని ఉంటుంది. ఐ థింక్ ఈ సినిమాతో నాకు దట్ నెరవేరిపోయింది అండ్ ఆ సాంగ్స్ కూడా చాలా బ్లాక్ బస్టర్ అయిపోయాయి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు యాజ్ ఐ ఆల్వేస్ సెట్ యూ విల్ బీ ఆల్సో స్పెషల్ టు మీ సార్. అండ్ మై డైరెక్టర్ గారు, మై ఫస్ట్ డైరెక్టర్ వేర్ ఐ హ్యావ్ అ హిట్ విత్ యూ అండ్ మీతో పనిచేయడం నాకు చాలా స్పెషల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ అగైన్ ప్రసాద్ మురళి గారి గురించి చెప్పాలి, ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. నిజంగానే అంటే నేను ఆల్రెడీ చెప్పాను, వెన్ టూ మెనీ యాక్టర్స్ ఆర్ ఇన్ వన్ స్క్రీన్ స్పేస్ ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైటింగ్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఆఫ్ ఇవి ఉంటాయి. సో వెన్ యూ పుట్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ జాగ్రఫికల్ సిచ్యువేషన్స్, సో ఐ థింక్ ప్రసాద్ గారు మేడ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్, దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ విత్ యూ అండ్ ఐ విష్ టు డూ వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరితో మళ్ళీ పని చేయాలి అండ్ మళ్ళీ ఇంకా హిట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డింపుల్. మరి BMW రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పుడు వరకు? ఐ థింక్ ఫర్ మై ఐస్ విచ్ నేను ప్రతిసారి ఆల్ మై ఫిలిమ్స్ డాన్స్ గురించి మాట్లాడతారు, ఎస్. ఈసారి నా ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడారు, విచ్ ఐ ఫర్ అ లాంగ్ టైమ్ యాజ్ అన్ యాక్టర్ దట్స్ వాట్ యూ వాంటెడ్, మీకు అదే కావాలి. సో ఐ థింక్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. ఐ థింక్ ఈ సినిమాలో చాలా మంది దాని గురించి మాట్లాడారు. కళ్ళు చక్కగా చూపించినందుకు మళ్ళీ ఇంకోసారి ప్రసాద్ నోరిలా గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మెమరీ దట్ యూ విల్ టేక్ ఫ్రమ్ దిస్ మూవీ? BMW అయిపోయింది, షూట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. సో ఇప్పుడు వన్ థింగ్ దట్ విల్ ఆల్వేస్ రిమెంబర్. సో మెనీ మెమరీస్ అండి, అంటే వెన్ యూర్ షూటింగ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ చాలా మెమరీస్ ఉంటాయి అండ్ ఎస్పెషలీ రవితేజ గారితో పనిచేయడం ఫుల్ త్రూ ద షూట్ ఇస్ అ మెమరీ. బోల్డ్ అంత ఎనర్జీ యాడ్ అవుతుంది కదా సెట్ అంతా కూడా. ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ పీపుల్. మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ నెక్స్ట్ మన ప్రొడ్యూసర్ గారిని స్టేజ్ మీదకి పిలిచే కంటే ముందు వీ హ్యావ్ అ రెస్పాన్స్ వీడియో. మరి ఈ సినిమా చూసి బయటకు వచ్చినటువంటి ఆడియన్స్ ఏమంటున్నారు? మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే, కానీ వాళ్ళు ఏమంటారో అది అసలైన మ్యాటర్ కదా. ఒకసారి చూద్దాం పదండి. ఇంత సక్సెస్ అందుకున్న తర్వాత ఈ రెస్పాన్స్ వీడియో చూసిన తర్వాత మీ మాటలు వినాలండి మేము. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సంక్రాంతికి మాకు పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అందరూ అంటే ఆడియన్స్ నుంచి చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, మంచి సినిమా అండి అని. ఇంత కాంపిటీషన్లో కూడా ఇంత పెద్ద ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ. ఇంకెవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక థియేటర్లోకి వెళ్ళి చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, మీకు 2.5 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలాగే మా హీరో గారికి, రవి గారికి, డైరెక్టర్ కిషోర్ గారికి, మా సినిమాలో సునీల్ అన్నకి, కిషోర్ వెన్నెల కిషోర్కి, డింపుల్కి, ఆశగా, మనోహర్ గౌడ్ గారికి, వినాయక్ పాండే, ప్రసాద్ గారు, డైరెక్టర్ ప్రకాష్ గారికి, మా సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ చాలా థ్యాంక్స్. మీ స్పీచ్ చూసి సర్ప్రైజ్ అయ్యారు రవితేజ గారు. ఎక్కువసేపు ఇదే కదా ఇప్పుడు వరకు, బహుశా ఇది సక్సెస్ మాట్లాడిస్తుంది అనమాట ఆయన్ని. మరి సుధాకర్ గారు, రవితేజ గారు ఇంతకుముందు నాకు చెప్పారు ఏంటంటే కింద అందరినీ క్వశ్చన్ అడిగా మరి సుధాకర్ గారిని అడగకపోతే ఎలా అని చెప్పి. మరి మీలో కూడా ఒక స్ప్లిట్ పర్సనాలిటీ మిమ్మల్ని ఏ విషయంలో టెంప్ట్ చేస్తూ ఉంటుంది? అబ్బా సినిమా మాకు అందించేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా, మేము మిమ్మల్ని అడగమనుకుంటున్నారా? నాకు హిట్ కొట్టాలి అనేది బ్యాక్గ్రౌండ్ వావ్, ఆ టెంప్టేషన్ కూడా ఇప్పుడు నెరవేరింది. మంచి టెంప్టేషన్ అనమాట. హిట్ కొట్టాలి అని చెప్తూ ఉంటుందంట ఇంకో పర్సనాలిటీ. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతా. మీకు రవితేజ గారి డాన్స్ నచ్చిందా లేదంటే కిషోర్ తిరుమల గారి డాన్స్ నచ్చిందా? నేను మా ఫ్యాన్స్ అసోసియేషన్ నాకు మెంబర్షిప్ ఇచ్చాను. కిషోర్ గారు ఏంటి మీరు ఇక్కడ ప్లాన్ అయిపోయారా? ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ చాలా, నేను పవన్ ఇంకా మా బ్యాచ్ మొత్తం బ్యాచ్ అంటే ఇటు షిఫ్ట్ అయిపోయారా మీరైతే? ఓకే, వండర్ఫుల్.
మరి సినిమాలో అనార్కలి అనేది ఒకటి చూసాం కదా, రెండు రిలీజ్ చేయకండి. అలా మీ లైఫ్లో యూఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ అబౌట్ సినిమాస్ కాకుండా ఇంకేదైనా సినిమాలో మీరు సినిమానే చెప్తారు మాకు తెలుసు, అది కాకుండా ఇంకేదైనా ఇచ్చేసారు. మీరు మాట్లాడకపోవడమే కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. మా వాళ్ళంతా పండుగ చేసుకుంటుంటారు ఇప్పుడు. ఓకే సార్, సంక్రాంతి ఎందుకు అర్థంగా మన వాళ్ళ ఇంట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నారు, మరి ఎవరికి ఫ్యాను? మన డైరెక్టర్ కిషోర్ తిరుమల గారికి గట్టిగా చెప్పడంతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిత్రలహరి, నేను శైలజ లాంటి అద్భుతమైన చిత్రాన్ని మనకు అందించారు. అండ్ ఇప్పుడు భక్త మహాశైలకి విజ్ఞప్తి. ఏంటి సార్ అందరిలా మీ ఫ్యాన్స్ అయిపోతే ఎలా? అంటే జరుగుతుంది. మీడియా వారికి అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భక్త మహాశైలి విజ్ఞప్తి, ఈ చిత్రాన్ని ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షక మహాశైలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ థియేటర్ విజిట్కి వెళ్ళాను. సో అంటే చాలా రోజుల తర్వాత అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎక్కడ కూడా అసలు గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ నవ్వుతూనే ఉన్నారు. అంటే ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ కళ్ళ నుంచి వచ్చి పని జనరేట్ చేస్తూ. సో ఈ మధ్యకాలంలో ఇన్ని ఫోన్ కాల్స్ రాలేదు నాకు. అందరూ కూడా ఫోన్ చేసి చాలా బాగుంది కామెడీ, నాన్ స్టాప్ నవ్వుకున్నాము, చాలా ఆర్గానిక్గా ఉంది పన్ను. అంటే నాకు కూడా ఒక డైరెక్టర్గా రవి గారు లాంటి పెద్ద హీరోతో సినిమా చేసేటప్పుడు ఒక స్టెప్ నేను కూడా అంటే మిగతా క్రాఫ్ట్స్ అన్ని కూడా ఎలా హ్యాండిల్ చిన్న స్టార్టింగ్ ఉండేది మార్చేస్తూ తర్వాత సార్ ఇచ్చిన సపోర్ట్ వల్ల 100% అనుకున్నట్టు స్క్రీన్ మీద జనరేట్ అయింది. సో యాజ్ ఎ డైరెక్టర్గా నాకు కూడా ఏంటంటే ఒక స్టెప్ పైకి ఎక్కగలిగాను. అంటే వీడు జెన్యున్ మ్యాటర్తో పాటు కామెడీ కూడా బాగా హ్యాండిల్ చేయగలడు, ఇంతమంది యాక్టర్స్ని పెట్టుకోడు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సార్ సుధాకర్ గారు అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటే కూడా ఇంకా మనం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. సో ఏదన్నా ఓపెన్గా షేర్ చేసుకుంటాం. సో ఈరోజు ఈ సినిమా ఇంకా బాగా రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సుధాకర్ గారు. అలాగే నా టెక్నీషియన్స్ ప్రసాద్ గారు, ప్రకాష్ గారు, బీమ్స్ బాంబేలో ఉండి రాలేకపోయాడు. సో తన మ్యూజిక్ కానీ ఇంకా చాలా బాగా సెట్ అయింది. యాక్టర్స్ డింపుల్, ఆశిక, మురళి గారు, రోహన్ అన్నయ్య, స్పెషల్ థ్యాంక్స్ అన్నయ్య. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే సెట్లో సునీల్ అన్నది అసలు థియేటర్లో అయితే బ్లాస్ట్ అనమాట. క్రికెట్ కామెంటరీ సీను, ఆ తర్వాత ఊళ్ళో అది. సో చాలా ఎంజాయ్ చేశారు టోటల్ ఎపిసోడ్ అన్నీ కూడా. చాలా హ్యాపీగా ఉంది. సో థియేటర్కి వెళ్ళండి, సినిమా చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంతేనా? బ్లాక్ బస్టర్ మీకు 2 స్టెప్లు వేస్తారేమో అనుకున్నాం. అందరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు సార్, ఇంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఎదురు చూస్తుంటే. సరే, గ్రూప్ పిక్చర్కి పిలిచినప్పుడు అప్పుడు మళ్ళీ ఏదైనా ట్రై చేద్దాం సార్. మీరు 2 వార్మప్ చేస్తూ ఉండేది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం సునీల్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. చెంటూరి సుదర్శన్ లాగా సుధా అనే క్యారెక్టర్తో మనందరినీ ఈ సంక్రాంతికి పలకరించి బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి సునీల్ గారు. ఎంటర్టైన్మెంట్ అంటే సునీల్ గారు అంటే ఎంటర్టైన్మెంట్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ సినిమాని ఇంత బాగా ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇది నాకు కొంచెం స్పెషల్, నాకైతే స్పెషల్ సంక్రాంతి. ఎందుకంటే ఈ సంక్రాంతికి నేను నలుగురిని నవ్వించే అవకాశం నాకు వచ్చింది ఈ సినిమాలో. నిజంగా నాకు వెరీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ తమ్ముడు. కిషోర్ని నేను ఎప్పుడూ ఇంతమంది చిత్రలహరి చేసేటప్పుడు కిషోర్ని అంటా ఉండేవాడిని, రియల్ లైఫ్లో చాలా స్పాంటేనియస్. తనను కలిస్తే అరగంట మాట్లాడామంటే మనం ఆల్మోస్ట్ అరగంట కూడా నవ్వుతూనే ఉంటాం. అంత నీట్గా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వేసే డైలాగులన్నీ కూడా మనల్ని అంత నీట్గానే ఎంటర్టైన్ చేస్తాయి. ఎక్కడ ఎవరిని హర్ట్ చేసేలా ఉండవు. నాకు చాలా ఇష్టం. కామెడీ ఎందులో పెడతాడు. అలాగే ఇంకా రవి గారిది నాది అంటే చాలా కాలం నుంచి ఫ్రెండ్షిప్ అండి. ద మోస్ట్ ఒరిజినల్ ఫ్రాంక్ హ్యూమన్ బీయింగ్ నేను చూసింది రవితేజ్ గారిని. రవితేజ్ గారికి ఒక విషయంలో చాలా పుణ్యం ఉంటుందండి. ఎందుకంటే అది ఆయన టైం ఆయన వేస్ట్ చేసుకోకపోవడంతో పాటు మన టైం ఆయన వేస్ట్ చేయరు. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక 1
మినిట్లో చెప్పే మ్యాటర్ నేను అరగంట చెప్పరు ఎప్పుడు, హాఫ్ మినిట్లోనే చెప్తాను. సో మన టైం కూడా బాగా సేవ్ అయింది కదా, ఏమైనా సంపాదించగలం, టైం మళ్ళీ సంపాదించగలం కదా, దాని గురించి ఆ రకంగా చాలా థ్యాంక్స్ అన్నయ్య. అండ్ నేను ఎప్పుడైనా మా షూటింగ్ కాకుండా ఎప్పుడైనా ఎవరన్నా కలుద్దామంటే నేను కలిసేది ఆయనేనండి, రవితేజ్ గారిని. సో మోస్ట్ ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎనర్జీ అయితే ఇంక ఇంపాసిబుల్ అండి, ఎవరైనా టచ్ చేయలేము కూడా. 100 మంది ఉన్నా సరే ఆయన ఒకసారి ఏంట్రా అంటే ఇంకటే వెళ్ళిపోతుంది అంతే, ఇంకా అవుట్. అదేదో ఇంకా అది రాసే డైలాగ్లో కానీ ఇంకా అది ఏం చేయలేము. ఇంకా ఆయనకి సెంటిమెంట్ క్యారెక్టర్ ఇచ్చినా సరే అదే ఫ్లో వస్తుంది, ఇంకా అంటే డామినేట్ అయిపోతుంది. సో ఈ సినిమా నాకు దేవాల నుంచి నా ఫ్రెండ్ వర్మన్ తను ఫోన్ చేసి చాలా కాలం తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తాను, సినిమా చూసిన నేను ఫోన్ చేసి, అరే చాలా కాలం అయిందిరా నీ కామెడీ చూసి నేను ఎంజాయ్ చేసి ఫుల్ ఫిలిము విపరీతంగా నవ్వుకొని ఎంజాయ్ చేశాను రా, నిజంగా కడుపు నిండిపోయిందిరా ఈ పండగకి, చాలా బాగా చేసావు అని నా ఫ్రెండ్స్ నుంచి కూడా నాకు మంచి అప్లాజ్ తెచ్చింది సినిమా అంటే. అలాగే సుధాకర్ గారు, మీరు అందరూ ఇప్పుడు చూశారు కదా సుధాకర్ గారు ఎంత ప్యూరో. మీకు ఇంకోటి ఏంటంటే చెప్పేశారు వెంటనే ఆయన చెయ్యి కూడా చూపించి. సో అంత ప్యూరెస్ట్ ప్రొడ్యూసర్ అన్నమాట ఆయన. మీకు ఎప్పుడు బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్, పేరు డబ్బులు రావాలని. అలాగే అన్నయ్య మీరు అంటే ఇప్పుడు ఇందాక నేను ఇక్కడ కనపడినప్పుడు, ఇక్కడ కెమెరా నా మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కనపడినప్పుడు నన్ను చూసుకుని నాకు అర్థమైంది అన్నయ్య, మీరు సినిమాలో నాకు ఎంత బాగా లైటింగ్ చేశారు, అంత శ్రమ తీసుకుని నా మీద 4 లైట్లు ఎక్కువ వేసారు, ఇక్కడ కామన్గా పెట్టారు కాబట్టి నేను అంత గ్లోగా కనపడలేదు. సో చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఈ సినిమాలో నేను కొత్త స్టార్ట్ అవుట్ మీరు చూశాను, నేను చాలా కాలం ట్రావెల్ అయ్యాను మీతో. రతేష్ గారు ఒక సిచ్యువేషన్లో చాలా తిరిగిపోద్దంటే ఆయనతో పాటు లొకేషన్ కూడా తిరిగింది. అది ఎలా చేశారు అన్నయ్య అని ఇందాక నేను అడిగాను. చాలా బాగుంది అన్నయ్య, షాట్ చాలా బాగుంది. ఇంకా ప్రకాష్ గారి గురించి చెప్పక్కలేదు మనం. ఒక పూర్ మెన్ బుడ్స్ ఏదన్నా మీరు సెట్ అయ్యిందంటే ఆ పూర్ మెన్స్లో రిచ్గా ఉంటుంది ఆ సెట్. అంత నీట్గా ఏ రకంగా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారైనా. సో ఇలా మురళి గారితో పాటు, మురళీ గారితో పాటు అలాగే రోహన్, అందరు కాంబినేషన్ డింపుల్ గారు అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమాలో. నాకు ఆ సినిమా చూసినప్పుడు నిజంగా డింపుల్ గారు మిమ్మల్ని చూసి కొంచెం భయం వేసింది కూడా. అంటే ఒక టఫ్ సిచ్యువేషన్లో కోపంగా అలా చూస్తారు కదా, ఆ కళ్ళు చూసి ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా పెంట అయిపోతా, ఏమైనా గొడవ అయిపోతా, దొరికేసినట్టేనా అనుకున్నా. నేను విపరీతంగా ఎంజాయ్ చేసిందండి. చాలా కాలం తర్వాత నేను పట్టుబట్టి నవ్వేసాను. నా సీన్ చూసినప్పుడు నాకేమీ అంత అదనిపించింది, నేను చేశాను కాబట్టి నాకు అంత ఇది కాదు. వెలుకిషోర్ గారి 2-3 డైలాగ్స్కి విపరీతంగా నవ్వాను. సత్య గారి దొరికేసిన తర్వాత రియాక్షన్, కవర్ చేసే రియాక్షన్ ఒకటి ఉంటుంది, దానికి విపరీతంగా నేనండి నేను రోహన్ ఎలా కవర్ చేయాలో తెలియక దొరికేస్తున్నాడని హీరో బాబాయ్ గర్భసంచడం ఎప్పుడు చేస్తాం బాబాయ్ అంటే, ఈయన తర్వాత నీ గర్భసంచి కూడా రా ఓవరాక్షన్ చేస్తావేంటి రా, నీ గర్భసంచి ఎలా ఉండరా అంటే దానికి విపరీతంగా నవ్వుకున్నాను ఆ సిచ్యువేషన్ ప్రకారం. ఈ సినిమా ఇంత బాగా ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా నాకు కూడా 10 మందిని ఇంకా బాగా నవ్వించాలి, ఇంకా ఎక్కువ నవ్వించాలి అంటానికి నన్ను కూడా ఎంకరేజ్ చేశారు. అష్క గారు కానీ ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా ఎలిగెంట్గా చేశారు ఆవిడ. అలాగే తారక్ పన్నప్ప ఆయన కూడా ఆయన సైడ్ చాలా బాగా చేశారు. సత్య గారు, ఇంక వెంకటేశ్వర్ గారు నేను చెప్పేది లేదు, ఇంకా దాంట్లో వేరే లెవెల్లో వెళ్ళారు. అండ్ మన గెటప్ సీన్ కూడా ఆయన కాంబినేషన్లో కూడా చేసింది నేను అక్కడ. అందరూ కూడా ఏంటంటే జనరల్గానే రవి గారు షూటింగ్ అంటే ఇప్పుడు ఆయనతో మనం ఆడుతుంటే ఎలా ఉంటుందో, షూటింగ్ చేసినప్పుడు కూడా ఏదో డివోషన్ షూటింగ్ జరుగుతుంది ఇక్కడ అన్నట్టు ఉండదు, పండుగలాగే ఉంటుంది. సో నాకు హ్యాపీ ఏంటంటే ఈయన రేస్ కార్ అంత ఎనర్జీ, ఆ కార్ని రేస్ గ్రౌండ్లో తీసుకెళ్ళాలి, దాన్ని కూరగాయలు నొప్పుకోవడానికి లేదంటే వేరే చోటకి ఆ రేస్ వాడపడం పెట్టాలి. నువ్వు కరెక్ట్గా ఫ్యామిలీ రేస్లో పెట్టి ఆ రేస్లో విన్ అయ్యే తమ్ముడు. ఆల్ ద బెస్ట్, విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ, మీ అందరికీ కూడా పేరు ఆల్ ద బెస్ట్. ఎవరైనా మర్చిపోయింటే నాకు క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీల్ గారు. స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మరి ఇంతకుముందు కింద మిస్ అయిపోయింది ఆ క్వశ్చన్. మరి అందరూ మమ్మల్ని అడిగారు, సునీల్ గారు అడగకపోతే ఎలా అంటున్నారు? మరి మీకు కూడా అంతర్ముఖ శక్తి ఉంటుంది కదా, ఏ విషయంలో కనెక్ట్ చేస్తుంది మరి బాగా? ప్రతి విషయంలోనేనండి నా లైఫ్లో నేను ఎప్పుడు ఓ ఫుడ్ చూస్తే ఇమీడియట్గా తినేద్దాం అనుకుంటాను. ఇప్పుడేమో ఆపుకోలేను, నేను ఫుడ్ తినకుండా ఉండలేను. నాదే కాదు పక్క వాళ్ళది కూడా తినేద్దాం అనుకుంటాను నేను. సో దాంట్లో ఈయన చెప్పినట్టు సినిమా ఎండింగ్ మెసేజ్ చెప్పారు, మరి ఈయన ద్వారా ఆయన చెప్పించారు, ఈయన చెప్పారు. అది
మనలో సెకండ్ ఒకడు ఉంటాడు చూడండి, ఎస్ వాడిని వినటం స్టార్ట్ అయ్యాకనే నేను సంపడ్డా. ఆ టెంప్టింగ్ని కట్ చేసేది. వాడిని ఎక్కువ వినేయడం వల్ల నాకు ఈ మధ్యన ఏమైందంటే నన్ను బాగా చీట్ చేస్తుంది అంటే నాకు అర్థమైపోయింది. నా లైఫ్లో నా కళ్ళు నన్ను ఎప్పుడు చీట్ చేస్తున్నాయి, నా కళ్ళు నన్ను ఎప్పుడు చీట్ చేస్తున్నాయి. అందు గురించి కళ్ళు చెప్పేది నమ్మకుండా ఆయన చెప్పేది చూడండి, సెకండ్ పర్సన్ మనలో ఒక విమర్శలు ఒకడు ఉంటాడు చూడండి, మనకి రియల్గా జాగ్రత్త చెప్పాడు, ఆయన ఇంకా మొదలెట్టాను నేను. ఓకే, అక్కడైతే బ్యాడ్ పర్సన్ అనమాట. ఇక్కడ ఈ లోపల ఉన్న పర్సన్ గుడ్ పర్సన్, అది సంగతి మొత్తానికి అర్థమైంది. అంటే ఏం లేదండి, మనకి ఏదైతే సుఖమిద్దాం అనుకుంటాడో వాడు ఆల్వేస్ బ్యాడ్ పర్సన్ నాలో ఉన్నాడు. ఒకడు ఎవడైతే నాకు ఏదైతే నన్ను కష్టపెడదామని ట్రై చేస్తున్నాడో వాడే నాకు పేరు తెచ్చాడు, వాడే నాకు గుడ్ పర్సన్. వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. స్టేజ్ మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. నౌ వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. SLVC CEO విజయ్ కుమార్ చాగంటి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. అండ్ ఎస్ ప్రకాష్ గారిని, ప్రసాద్ మురేంద్ర గారిని స్టేజ్ మీదకి అందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ గ్రూప్ పిక్చర్. అండ్ మళ్ళీ చెప్పేదే చెప్పినట్టు అవుతుంది. ప్రకాష్ గురించి, ప్రసాద్ గురించి ఇద్దరికి పరిచయం చెప్పాలి, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యాం. సో చాలా చాలా హాయిగా మళ్ళీ వర్క్ చేసినందుకు. ఇందాక అసలు అంటూ ఎమోషన్ అయ్యాను సార్. ఓహో, చిన్న కలెక్షన్ గ్లిటర్ కూడా వచ్చింది మీకు, ఏమో అసలు. ఎనీహౌ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ప్రసాద్, మీరు పనిచేయటం ఒకటి అండ్ సినిమా ఇంత కలర్ఫుల్గా ఉంటాం అని ఆర్టిస్టులు అందరూ అందంగా ఉంటాం, మా హీరోయిన్ అందరూ చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఫుల్ కలర్ఫుల్గా గ్లాస్కి చాలా చాలా బాగుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్, విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ప్రకాష్, సేమ్ టు యూ. ఈ సినిమా స్టార్ట్ టు ఫినిష్ అంటే ఒకటి చెప్పాలి. ఫస్ట్ కిషోర్తో నాకు ఆల్మోస్ట్ సెకండ్ హ్యాండ్ వచ్చింది, 2010 నుంచి నాకు పరిచయం. నేను తర్వాత చెప్తా. మా మురళీధర్ గౌడ్ గారితో ఫస్ట్ టైం చేశాను. ఈయన నాకు మెయిన్ కొన్ని సినిమాలో బాగా ఇస్తారు, మ్యాడ్ ఇవన్నీ అట్లు. అసలు ఎవరైనా అనుకున్నాం మేము ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే అంటే ఆయన చాలా బాగుంటుందని నాకు తెలిసి నేనే చెప్పినట్టున్నాను కదా. నాకు అసలు బ్రహ్మాండంగా ఉన్న క్యారెక్టర్కి కొత్తగా ఉంటున్నది అని అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ అండి, చాలా చాలా బాగా చేశారు. మీరు చెప్పినట్టు థియేటర్లో ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తాను జోక్స్కి, మీ ఎంటర్టైన్మెంట్, మీ కామెడీకి, బికాస్ ఆఫ్ కిషోర్ అనుకోండి, ఇదంతా కిషోర్ది అనుకోండి. ఇంకా తర్వాత మామిడి ఇరవై తీశాడు. నాకు ఇంతకుముందు వెంకీలో ఇది దీని అంటారు మన భరత్ అదే వాడు నీకంటే చిన్నప్పుడు సేమ్ ఇది వచ్చింది, ఆ వైబ్ వచ్చింది నాకు. ఎరగి తీస్తే వస్తుంది, ప్రశ్నకి చెప్పట్లేదు. కంగ్రాచులేషన్స్ అబ్బాయి, చేసుకుంటూ పోయేలాగే మళ్ళీ చేద్దాం, డెఫినెట్గా చేయాలి మనం. కిషోర్, సత్య, గెటప్ సీన్ అందరితో బాగా ఎంజాయ్ చేశాను సినిమా. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సునీల్ గురించి. సునీల్ నాకు మెయిన్ ఏంటంటే మా టైమింగ్ ఒక రకమైన ఫ్రెండ్షిప్ మాది, వెట్టకాలంతో కూడిన ఫ్రెండ్షిప్. గట్టిగా చెప్పాలంటే విపరీతమైన వెట్టకాలం. ఎందుకంటే మా మదర్ బెస్ట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఆ వెట్టకారాలు మాకు వచ్చినట్టు ఉన్నాయి. అంటే వాళ్ళ గురించి మామూలుగా మీకు తెలియదు ఏమి, అది చెప్పుకుంటే బాగోదు, వస్తారు. సో అక్కడి నుంచి నాకు సునీల్ బాగా ఫ్రెండ్స్. సునీల్ మొదటి నాకు సునీల్ నీకు అది ఫస్ట్ భద్రానా, అక్కడి నుంచి దుబాయ్ సీను ఇవన్నీ మొత్తం. ఇప్పుడు నాకు ఆ దుబాయ్ సీన్లో ఏ వైబ్ అయితే ఉందో, లైక్ ఎలా అయితే ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేశాను సునీల్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ మధ్యలో ఏంటంటే మేము నేను విషయాలు అనుకునే వాళ్ళం, ఏంటి కొంచెం అన్ని మధ్యలో సీరియస్కి వెళ్ళిపోయావు, చాలా సెంటెన్స్ అయిపోయావు, ఏంటి అంటే కిషోర్ మరి చూసుకో మరి అతను అని చెప్తే అస్సలు ప్రతి సీను ఎప్పుడైనా ఏం చేసాం, కిషోర్ మాట విన్నాడు. మళ్ళీ అప్పుడప్పుడు ఇలాగ చేస్తాం. ఇట్ వాజ్ సూపర్ వర్కింగ్ విత్ యూ సునీల్. మళ్ళీ చేయాలి సునీల్, మళ్ళీ ఇలాంటివి చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ సుధాకర్, కంగ్రాచులేషన్స్.
మాది ఫస్ట్ ఇది కాంబినేషన్ డిసప్పాయింట్ చేసింది, సెకండ్ది ఈ రకంగా. బట్ అంటే కొంచెం అది సీరియస్ ఫిల్ము, మంచి ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా బాగుంది. అందులో హిట్ చేసిన ప్రేక్షకుల మహాసేవలు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇంకా ఇప్పుడు ఇంకా రావాలి, ఇంకా మంచి దాని రన్ ఉంటుంది, చాలా బాగుంటుందని మా ప్రగాఢ నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్. మా హీరోయిన్స్ ఆశ్చర్య గారు రాలేకపోయారు. సో అది ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆడవాళ్ళని ఎంతోమంది పొగడబోతే వాళ్ళకి నచ్చదు. సో డింపుల్ తను అసలు ఈ క్యారెక్టర్ డెఫినెట్గా తను బాగుంటుంది. ఎందుకంటే తను చెప్పినట్టే నేను గ్లామర్ క్యారెక్టర్ చేశాను ఇలాంటి చేయలేదు, బట్ ఆ పొటెన్షియల్ కనిపించింది. ఇంకా డాన్సు తన ఐస్ మంచి పేరు వచ్చిందని అందరూ అంటున్నారు. కంగ్రాచులేషన్స్ డింపుల్. సో పర్ఫామ్ కూడా చాలా వచ్చింది, డ్యాన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పట్లేదు. సో ఇట్ వాజ్ వెరీ నైస్ టు మీట్ యూ డింపుల్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. మీరు చాలా బిజీ అయిపోయి బ్రైట్ ఫ్యూచర్ కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కిషోర్తో అదే ఇందాక స్టార్ట్ చేశాను కదా, అప్పుడు మళ్ళీ ఎక్కడ మాట్లాడతాను. అప్పుడే పరిచయం మధ్యలో మేము సినిమా చేయాలనుకుని కొన్ని కుదరలేదు, కొన్ని కారణాల వల్ల తన రీజన్ లేదు, నేను రీజన్ నాకు అక్కడే సింక్ అవలేదు, సరిగా కుదరలా. ఒక ఆర్గానిక్ కామెడీ ఏదైతే ఈరోజు జనాలు కూడా చూసి అంటున్నారు, బయట మా సినిమా మా ఫ్రెండ్స్ గారు చూసిన అందరూ చాలామంది చాలా బాగుంది, చాలా ఆర్గానిక్గా ఉంది. బికాజ్ అది తనలో బేసిక్గా ఉంది. ఇంకొకప్పుడు అంటే ఈ జనరేషన్ మనకు తెలుసో తెలియదు, బాలు మహేంద్ర గారు కానీ, లేదంటే జంజాల్ గారు కానీ, కేజీ మోహన్ అని తమిళ రైటరు, అటువంటి ఫ్లేవర్ ఉన్న రైటింగ్స్ తను. సో దాని రైటింగ్స్ అంటే మొదటి నుంచి చాలా చాలా ఇష్టం. ఎమోషన్ సీన్స్ కానీ ఇంకో దాని ఎంటర్టైన్మెంట్ రెండు అసలు చాలా అద్భుతంగా రాస్తాను. సో ఫుల్ లెంత్ కామెడీ చేద్దాం, ఆర్గానిక్గా చేద్దాం, చాలా బాగుంటుంది. అలాంటి సినిమా చేయడానికి ఎప్పటి నుంచో కోరిక నాకు, ఇలాంటి సినిమా చేయాలి. సో అది చెప్పడం కరెక్ట్గా చెప్పాలంటే యాక్చువల్లీ నేను మా బీవీఎస్ రవికి చెప్పాను ఈ విషయం, ఇలాంటి అనుకుంటున్నాను. గతంలో ఒకసారి కే రాఘవేంద్ర గారితో చేయాలనిపించింది నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్, బట్ కొన్ని కారణాల వల్ల కుదరలా. ఓ ఐడియా రావటం నేను ఎలా ఉంటే బాగుంటుంది, ఒకటి ఇద్దరి మధ్య అనేది చాలా బాగుంది, నేను చేయలేదు ఇప్పుడు అంటే తనే సజెస్ట్ చేశారు కిషోర్. నాకు అసలు పర్ఫెక్ట్ సూపర్ అనిపించింది నాకు. సో కలవటం, సినిమా చేయటం, ఈ రకంగా రిసీవ్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. కిషోర్ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి డెఫినెట్గా. జనాలు కూడా మీ గురించి చెప్తున్నారు. అండ్ అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. అసలు ఇంకొక విషయం మర్చిపోయాను, అసలు మా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ తన లాంగ్వేజ్కి అది మైండ్లో పక్కన రాలేదు నాకు. బాంబేలో ఉన్నాడు. ఓకే, సో ఇది హిందీ సినిమా చేస్తున్నాను, వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. తను అక్కడ దాకా వెళ్తున్నాడు, అక్కడ దాకా వెళ్ళాడు, వెరీ గుడ్. అండ్ ఈ సినిమా నేను మెయిన్ క్రెడిట్ ఇచ్చేది ఇద్దరికండి. ఒకటి కిషోర్, రెండు బీమ్స్, ఆఫ్ స్క్రీన్ బీమ్స్. డెఫినెట్గా వీళ్ళిద్దరే అతని మ్యూజిక్ కానీ ఇతని రైటింగ్స్ కానీ ఈరోజు జనాల్లో కూడా అంత రెస్పాన్స్ ఉండడానికి రీజన్ ఆ క్రెడిట్ చేయమంటే నీకు ఇద్దరు. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఏదో ఉంటే మర్చిపోతే ఓకే, మీరు చాలా బాగున్నారండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు. మరి బ్లాక్ బస్టర్ మీట్ అయిన తర్వాత మన కిషోర్ తిరుమల గారు రెండు స్టెప్ లేకపోతే ఎలా, సునీల్ గారు కూడా వచ్చారు కాబట్టి డింపుల్ గారి ఒకసారి ఏంటి ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక రెండు వాపో వాయో అంటూ ఒకసారి. సార్ మీకోసం ఫ్యాన్స్ అందరూ చాలా ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ మీరు బాగా తప్పించుకుందాం అనుకున్నారు కానీ అందరూ రవితేజ గారు సేమ్ మీరు అందరూ మీరు రండి సార్ ముందు ప్లీజ్. సునీల్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సింది. ప్లీజ్ 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 వాపో వాయో సాంగ్ వేస్తే మా కిషోర్ తిరుమల గారు రెండు స్టెప్లు వేస్తే దాంతో ఈ బ్లాక్ బస్టర్ మీట్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయి మీ అందరూ బ్లాక్ బస్టర్ మీట్ ని ఇంత హిట్ చేసినందుకు
ప్రెస్ వాళ్ళందరికీ, ప్రేక్షకులందరికీ, లైవ్లో వీక్షించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. BMW మీరు ఇంకా చూడకపోతే టికెట్స్ వెళ్ళి సినిమా ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ us here. Check it out.